హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? మనకి తిరుపతి నుంచి మహేష్ గారు 5.2 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. సార్ నేను ఒక ప్రొజెక్టర్ వాడుతున్నానండి, దానికి సూట్ అయ్యే విధంగా నాకు ఒక యాంప్లిఫైర్ మేక్ చేసి ఇవ్వాలన్నారు. అయితే ఆస్టార్ రిమోట్ కిట్ అనేది ప్రొజెక్టర్కి సూట్ అవ్వడం కష్టం అండి. ఎందుకంటే ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉంటే ఆస్టార్ రిమోట్ కిట్ చక్కగా పనిచేస్తుంది. అదే ప్రొజెక్టర్ నుంచి డిజిటల్ ఆడియో అవుట్పుట్ లేదనుకోండి, ఆస్టార్ రిమోట్ కిట్ కనెక్ట్ అవ్వదు. అందుకోసం ఏం చేస్తామంటే 5.2 అన్నారు కాబట్టి డిఎస్పీ రిమోట్ కిట్తో మనం మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే డిఎస్పీ రిమోట్ కిట్తో మేక్ చేస్తే ఈ ప్రొజెక్టర్కి ఎందుకు ఎలా కనెక్ట్ అవుతుంది ఏంటి అనే విషయం అయితే ఇదే వీడియోలో మీకు నేను చూపిస్తాను. అంటే యాంప్లిఫైర్ చూపించినప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఇక స్పీకర్ ప్యాకేజ్ వద్దాము. మహేష్ గారు ఏమంటారంటే, సార్ నాకు టేక్ వుడ్ కలర్లో స్పీకర్లు అయితే చేసామండి, అది నేను చూస్తున్నాను చాలా బాగుంది అన్నారు. సో మన స్పీకర్ ప్యాకేజ్ మొత్తము టేక్ వుడ్ కలర్లో ఇవ్వడం అయితే జరిగింది. మళ్ళీ ఏమంటారంటే, ఆయన నాకు స్పీకర్ సాకెట్ అనేది పైన వేసి ఇవ్వండి, వెనక వైపు కాకుండా అని చెప్పేసి అంటే ఆయనకు తగ్గట్టునే డిజైన్ అయితే చేశానండి. చూస్తున్నారు కదా. ఇక సబ్ ఓఫర్లు వచ్చినప్పటికి డ్యూయల్ ఫ్రంట్ ఫైర్ 2 సబ్ ఓఫర్లు ఇస్తున్నాము. ఇందులో సబ్బులు వచ్చినప్పటికి JBL కంపెనీ సబ్ ఓఫర్లు. మన ఛానల్ స్టార్టింగ్ నుంచి ఇంతవరకు చూస్తే నేను JBL ఇస్తున్నానండి. మరి మిగతా కంపెనీలు బాగాలేదా అని అంటే, మరి JBL బేస్ అనేది చక్కగా వస్తుంది, మనం వాడే బోర్డులకి కరెక్ట్గా ఇంపిడెన్స్ అనేది మ్యాచ్ అవుతుందండి. మంచి పంచ్ బేస్, స్మూత్ హార్డ్ బేస్ కూడా JBL బాగా పనిచేస్తుంది. కాబట్టి ఇదే సబ్బులు అయితే నేను ప్రిఫర్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇందులో 1500 వాట్ పీక్ పవర్ సబ్ ఓఫర్లు ఉన్నాయి. RMS వచ్చినప్పటికి 324 వాట్ RMS. మిగతా స్పీకర్లు వచ్చినప్పటికి కంపెనీ స్పీకర్లు యూజ్ చేశానండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ లో జిప్ కంపెనీ ఊఫర్లు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్లోని జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్. ఇక ట్వేటర్లు వచ్చినప్పటికి RD02 రెగ్యులర్గా యూజ్ చేసే జిప్ కంపెనీ మ్యాగ్నెట్ ట్వేటర్లు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి మీకు యాంప్లిఫైర్ సౌండ్ టెస్టింగ్, యాంప్లిఫైర్ ఇంటర్నల్ కాంపోనెంట్స్, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను. చూసే ముందు తెలుసు కదండి, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క సెటప్ ప్రైస్ డీటెయిల్స్ అనేది ఇదే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశానండి. మనం ఇక్కడ ఈ యాంప్లిఫైర్కి 15 ఇంచ్ డెప్త్ క్యాబినెట్ అయితే యూజ్ చేశాను నేను. సో ముందుగా ట్రాన్స్ఫార్మర్స్, 2 సబ్ ఓఫర్కి సింగిల్ ట్రాన్స్ఫార్మరు, 5 ఛానల్కి సింగిల్ ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ అయితే చేశానండి. ఇక 2 పవర్ సప్లైలు యూజ్ అయితే చేసాము, ఎందుకంటే 2 ట్రాన్స్ఫార్మర్ కాబట్టి. ఇక సబ్ ఓఫర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డులు 2 యూజ్ చేసాము. 5 ఛానల్కి శక్తి ఆడియోస్ బోర్డు అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియం బోర్డు, స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అండి ఇది. ఇక రిమోట్ కిట్ వచ్చినప్పటికి FT008 వెర్షన్ 4, అంటే డిఎస్పీ రిమోట్ కిట్ లో లేటెస్ట్ రిమోట్ కిట్ అని చెప్పొచ్చు. విత్ HDMI-తో మనమైతే మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. సో చూస్తున్నారు కదా. ఒకసారి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ కనెక్షన్స్ పాయింట్కి వచ్చినప్పటికి ముందుగా బనానాకి వచ్చినప్పటికి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైటు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైటు, సెంటరు, సబ్ ఓఫర్ 1 సబ్ ఓఫర్ 2 క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మరి దీనికోసం మనకు చెప్పే అవసరం లేదనుకుంటాను. ఇక రిమోట్ కిట్ బ్యాక్ సైడ్ వచ్చినప్పటికి HDMI 1, HDMI 2, HDMI 3 ఇది 3 ఇన్పుట్లు. ఈ 3 ఇన్పుట్లు ఇచ్చుకోవాలి. లైక్ మీ దగ్గర సెటప్ బాక్స్ ఉంటే సెటప్ బాక్స్, లేదంటే 5 స్టీవ్ స్టిక్ ఉంటే 5 స్టీవ్ స్టిక్ కానీ, 4K బాక్స్ ఉంటే 4K బాక్స్, HDMI 1 or 2 or 3 కనెక్ట్ చేసుకుని ఈ అవుట్ తీసుకొచ్చి మీ ప్రొజెక్టర్కి కానీ టీవీకి కానీ ఇచ్చుకోవచ్చు. లేదండి మాకు అలా కాదు, మా డైరెక్ట్ మా టీవీ నుంచే కనెక్ట్ చేస్తాం అన్నారు అనుకోండి, టీవీ నుంచి ARC అవుట్ అనేది ఇక్కడ చూసారు కదా, ARC అని కనిపిస్తుంది, వీటికి కనెక్ట్ చేయాలి. లేదంటే టీవీ నుంచి ఆప్టికల్ ఉంటే ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 ఉంది. ఒక టీవీ నుంచి కోయాక్సిల్ ఉంటే కోయాక్సిల్ 1 కోయాక్సిల్ 2 ఉంది. దీన్ని కనెక్ట్ చేసుకుంటే డాల్బీ డిజిటల్ DTS ట్రాక్ అయితే చక్కగా ప్లే అవుతుందండి. ఆప్టికల్ అయితే కనెక్ట్ చేశాను, ఎందుకంటే బిఫోర్ సెట్లో మీకు 5 స్టీవ్ స్టిక్ పెట్టి చూపించడం జరిగింది ఏ విధంగా ప్లే అవుతుంది ఏంటనేది. అదేవిధంగా HDMI ARCతో చూపించాను. ఒకసారి ఆప్టికల్తో ఈ వీడియోలో చూద్దామండి. సో డాల్బీ అన్నప్పుడు డాల్బీ అని టైటిల్ అయితే వస్తుంది. మాట్లాడే మల్లిక చిరునవ్వే కానుక, నా జన్మే మురిసే మాయే చేయంగా.